ఒక 11 సంవత్సరం పాపన తను ఫాదర్స్ బ్రదర్ ఇక్కడ హైదరాబాద్ లో బాబాయ్ కంటిన్యూస్లీ రేప్ చేస్తున్నాడు. అమ్మాయి విపరీతంగా ఇన్నర్ ఏరియాస్ లో కంప్లీట్లీ డ్యామేజ్డ్ ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, అమ్మ లేడీ ఇంటికి వెళ్తున్నారు, ఇలాగ జరిగిందంట. ఇలాగ ఏం జరగలేదు అండ్ వాళ్ళు చెప్తారు మీరు రైటింగ్ లో ఇస్తారా? రైటింగ్ లో ఇచ్చేస్తాను. ఎందుకు ఆ తల్లి అలాగ చెప్తుంది? ఆ తల్లికి తెలుసు ఇతను మాట్లాడితే మొత్తం షేమ్ గిల్ట్ ప్రపంచం మొత్తం ఆమెనే చిన్న చూపుగా చూస్తుంది, ఆమెనే పోలీస్ స్టేషన్ అనక తిరగాలి, ఇంకా ఆమె అమ్మాయికి న్యాయం దొరకడానికి ఆమెనే ఒక 10 years 15 years కష్టపడాలి. ఎన్ని రోజు ఆ పాప గుర్తు పెట్టుకోవాలి దిస్ ఇస్ హ్యాపెన్ టు హర్, నో క్లోజర్. ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మళ్ళీ కూర్చొని మాట్లాడాలని అయింది నాకు ఆ రోజు అని. అప్పుడు వరకు ఏం చేయాలి? ప్రపంచం ముందు మీరు మిమ్మల్ని ఒకలాగా చూస్తుంది, ఎక్కడ వెళ్తే కూడా మిమ్మల్ని ఒక విధంగా చూస్తుంది. చేసిన వాడు మాత్రం మర్యాద పురుషోత్తం రాముడు హ్యాపీగా మూవ్ అవుతున్నాడు. అందరూ నన్ను చిన్న చూపుగా చూస్తారు, బయట పోవడానికి కష్టం అయిపోతుంది, నాకు జాబ్ దొరకదు, ఎక్కడ వెళ్తే నాకు పెళ్లి జరగదు. ఇదన్నీ కదా మీరు అమ్మాయికి చెప్పేది. ఇలాగ జరిగితే ఏమైనా అయిపోతే ఏం జరుగుతూ నీతోటి ఎవరు ఇచ్చేరు, పరుగు పోతుంది. ఈ అన్ని ఫీలింగ్ ఆయనకి రావాలా కదా. వీ హ్యావ్ టు షిఫ్ట్ ఆ పర్స్పెక్టివ్. దిస్ ఇస్ నాట్ ద పర్సన్ హూ డిజర్వ్స్ దట్, దిస్ ఇస్ ద పర్సన్ హూ డిజర్వ్స్ దట్. పరువు అయినది పోవాలి. యాజ్ అ సొసైటీ వంశీ వీ హ్యావ్ ఫెయిల్డ్.